హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, డీజీపీ దారుణ హత్య, దేశమంతా షాక్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్య కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు నేపథ్యంలో భార్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఓం ప్రకాష్ భార్య పల్లవి, కుమార్తె కృతిని పోలీసులు 12 గంటల పాటు విచారణ చేపట్టారు. ఈ హత్య కేసులో కుమార్తె ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవ శారీరకంగా మారిందని పోలీసులు తెలిపారు. మాజీ డీజీపీపై కారం పొడి పోసి ఆపై కట్టివేసిందని చెప్పారు. ఓం ప్రకాష్ను 2 కత్తులతో పొడిచి చంపారని, దాడి కోసం గ్లాస్ బాటిళ్లను కూడా వాడారని గుర్తించారు. హత్య తర్వాత పల్లవి మరో రిటైర్డ్ ఆఫీసర్ భార్యతో మాట్లాడి తన భర్తను చంపినట్లు చెప్పిందని దర్యాప్తులో తేలింది. పల్లవి స్నేహితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారని వెల్లడైంది. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాష్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదాంతం మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపుల్లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్టులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్లోని చాంపరాన్కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. రిటైర్ అయినప్పటి నుంచి బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగుల్లో పడి ఉండడాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ కేసు దర్యాప్తులోనే సంచలనాలు వెలువడుతున్నాయి.